ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈశ్వర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు స్వామి గౌడ్ గారు, స్వామి దాస్ గారు, కొత్తగా నియమించబడ్డటువంటి నూతన కమిటీ, జిల్లా కమిటీకి, నర్సాపూర్ నియోజకవర్గం అధ్యక్షులకి, ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు అందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశానికి ఇప్పుడు పవన్ చెప్పాడు, మనమే 3 మొక్కలే కనిపిస్తున్నాయి, 4 మొక్కలే కనిపిస్తున్నాయని చెప్పాడు. అది 3 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం, కొంత వాస్తవం ఉన్నది. దానికన్నా ముందు దళితాలలో మీటింగ్ పెట్టాం మనం, దాదాపు 50-60 మందితో మీటింగ్ పెట్టాం, భోజనాలు కూడా అరేంజ్ చేశారు దళితాల విలేజ్లో. అదే కాకుండా 4 మండలాల అధ్యక్షులు నర్సాపూర్ నియోజకవర్గంలో 4 మండల అధ్యక్షులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 90% నర్సాపూర్ అసెంబ్లీ కమిటీ కంప్లీట్ అయ్యింది. అదే కాకుండా ఇంకా కొన్ని మండలాల్లో కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కొల్చార మండలం ప్రెసిడెంట్ అయిపోయింది, కోడిపల్లి మండలం ప్రెసిడెంట్ అయింది, నర్సాపూర్ మండలం ప్రెసిడెంట్ అయింది, హత్తూర మండలం ప్రెసిడెంట్ అయింది, శివంపేట, మాసాయిపేట 2 మండలాలు మనకు మిగిలినాయి. ఆ మండలాల్లో కూడా అతి త్వరలో అక్కడ కూడా అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. అసలు అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈరోజు రాలేదు, వర్షం అని అదని కొన్ని ముందుగా మహాపురుషులను స్మరించుకుంటూ ఈనాటి మెదక్ జిల్లా కమిటీ సమావేశాన్ని సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ శాంతకుమార్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పుత్తాడి నరసింహన్న గారికి, అదేవిధంగా మరో ఇన్ఛార్జ్ మానయ్య గారికి, అసెంబ్లీ ప్రెసిడెంట్లు మరియు జిల్లా కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క జైభీములు. మరి ఈరోజు మేము రాష్ట్ర కమిటీ నియమించబడ్డ తర్వాత బైంజీ గారి చేత 12 మందితో కూడినటువంటి రాష్ట్ర కమిటీని స్వయంగా బైంజీ గారే తమ హస్తాలతో రాసి ప్రకటించి స్వయంగా ప్రకటించినటువంటి 12 మంది రాష్ట్ర కమిటీ ఏదైతుందో జిల్లా రాష్ట్ర అధ్యక్షులతో పాటు మరి వచ్చినటువంటి ఈ సమావేశం మొదటిగా ఇక్కడ మేము హాజరు కావడం జరిగింది. గతంలో చాలా మీటింగ్లు మనం జరిపాము, ఇక్కడ చాలా మీటింగ్లు ఎన్నికలలో పాల్గొన్నాము, చాలా మీటింగ్లు జరిపాము. కానీ ఇప్పటిదాకా తమ్ముడు అన్నట్టు ఈ మనుషులను మేము వస్తున్నాం, ఈ మనుషులను పోతున్నాం. మరి ఎందుకు అవుతుంది ఈ విధంగా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అర్థమవుతున్నాడా? మాన్యవర్ కాశీరామ్ సార్ అర్థం కావడం లేదా? సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు మనకు పట్టడం లేదా, తెలియడం లేదా? మరి ఎందుకు మనం ఒక ఏమంటారు దాన్ని, ఒక రాజకీయ చైతన్యం రగిలించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, మనకు అందించినటువంటి రాజ్యాంగం ఉన్నది. రాజకీయం ఎలా చేయాలో, పవర్ అనేది ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది మాన్యవర్ కాశీరామ్ సార్ ఉన్నాడు, వారు అందించినటువంటి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ ఉంది. 4 సార్లు ఉత్తరప్రదేశ్లో పవర్ అనేది ఏ విధంగా ఉంటుందో పవర్ రుచి చూపించినటువంటి బైన్ మాయావతి గారు మనకున్నారు. మరి ఈ విధంగా మనం ఉన్నటువంటి సందర్భాలలో మనం ఎందుకు చైతన్యం అయితలేము? యువతను ఎందుకు మన పార్టీలకు ఇన్వాల్వ్మెంట్ చేస్తలేము? 30 సంవత్సరాల క్రితము మన జీవితం స్టార్ట్ అయింది. మన గత నాయకులు మనం 30 సంవత్సరాల క్రితం మన నాయకులు మనం తయారు చేయమంటే మనం ఈ స్థాయిలో 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడపగలుగుతున్నాం. మరి ఉద్యమం బతకాలి, ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళాలి, ఉద్యమం మళ్ళీ ఒక 30 సంవత్సరాలు నడవాలి అధికారం తర్వాత. కానీ ఉద్యమం అయితే బతుకుంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మన
ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలకు ఒక భరోసాను ఇస్తుంది. అధికారం కన్నా ఎక్కువ ఈ యొక్క మూమెంట్, అధికారంని తలకిందులు చేసే ఈ యొక్క మూమెంట్ మన బహుజన మూమెంట్ అనేది, ఇది బతికుండాలంటే రేపు మన భవిష్యత్ తరాలకు ఈ మూమెంట్, ఈ ఉద్యమం అందించాలంటే యువతను మనము తట్టి లేపాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా మనల్ని ఎట్లా తయారు చేసారు గత నాయకత్వం, మనల్ని ఈ చిన్నతనంలో అభిలాషణ అంటూ ఉన్నప్పుడు మనం తయారు చేసిన వాళ్ళము, మనం ఈ ఉద్యమాన్ని పట్టుకొని ఇంకా ఉన్నామంటే మనకు ఆ స్పృహ ఉంది కాబట్టి మనం ఉండగలిగాం. మనం ఎంతకాలం చేయగలుగుతాం ఈ ఉద్యమం? ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా అంటే ఇంకెక్క చాలు అయితే 15, ఈ తరం అయిపోతుంది. మళ్ళీ తరానికి ఈ ఉద్యమం, ఈ సిద్ధాంతం, ఈ మహాపురుష త్యాగ ఫలితం, ఈ చైతన్యం రక్షించలేకపోతే ఈ మనవాద పార్టీలు, మనవాద కుట్రదారులు మనల్ని బతకనివ్వరు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న యువతకు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు క్యాడర్ క్యాంప్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. యువత అంతా చాలా విలాసవంతమైన జీవితాలకు అలవాటు చేసుకున్నారు. క్యాడర్ క్యాంప్ అంటే తెలియదు, బహుజన సమాజ్ పార్టీ బహుజన సిద్ధాంతం అంటే తెలియదు. పబ్బులకు క్లబ్లకు సరదాగా తిరుగుతున్నటువంటి అలవాట్లు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, ఉండొచ్చు, తప్పులేదు. అవి కూడా చేయాలి. సమాజం మారుతున్న కొద్దీ పిల్లలు ఆ విధంగా చేయాలి, తప్పులేదు. మనలో అంత పోవద్దని కాదు. కానీ సిద్ధాంతాన్ని కూడా మనం నేర్పగలిగితే రాబోయే తరాలకు మనం ఏమన్నా ఈ సిద్ధాంతాన్ని అంటిపుచ్చుకోవడానికి వీలుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ యువత మన పార్టీకి, మన గుర్తులకు ఓటేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల నాడే మనం పోయి సిద్ధాంతం నేర్పుతామంటే అది కాదు. 5 సంవత్సరాల కాలం మన దగ్గర ఉంది, 5 సంవత్సరాల కాలం మన ముంగట ఉంది, 4 సంవత్సరాలు ఉంది కనీసం. లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తాం, మళ్ళీ గతంలో మళ్ళీ మనం పోటీ చేస్తూ ఉంటాం. పోటీ చేస్తున్న సందర్భంలో రిజల్ట్ సేమ్ పొజిషన్, ఇంతకు సిద్ధాంతం చెప్పినట్టు సేమ్ 5 ఓట్లు 10 ఓట్లు, 5 ఓట్లు 10 ఓట్లు. ఈయనే మనం ఉంటున్నాం. పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయలేకపోతే సర్పంచ్ గానో, ఒక వార్డు మెంబర్ గానో, ఒక ఎంపీటీసీ గానో, కార్పొరేటర్ గానో, కౌన్సిలర్ గానో పోటీ చేయడానికి మనకు ఆకుత అంటే మనకు ఒక ఇది ఉండాలి. నాయకుడిగా మనకు ఒక ఏమంటారు ఆశ ఉండాలి, కోరిక అంటే డిజైర్. ఇవన్నీ మనకి లేకపోతే రాజకీయాలు చేయడం వేస్ట్. అదే అగ్రకులాల ఏం చేస్తారు, ఓడిపోయినాకనే మళ్ళీ తేరుకుంటారు. అంటే వాళ్ళ రాజకీయ రుచి తెలుసు, పవర్ అనేది ఏదో తెలుసు. మనకు పవర్ లేదు, వాడు చూసిస్తాడు, వాడు ఏదో ఇస్తే అదే మనకి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమయం చాలా ఎక్కువనే ఉంది. ఇప్పుడు మనం ఆధారపడద్దు. ఈ అన్నను ఈయన తిట్టొద్దు, ఆయన తిట్టొద్దు, ఆయన పడద్దు. ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం.